ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశీర్వదించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 10వ నెల 12వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయబడెవడును లేడు, నాకు దూరముగా నుండకము. కీర్తన గ్రంథము 22వ కీర్తన 11వ శరణమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తుని అంటున్నాడు, మరి ఆయనకి శ్రమ వచ్చినప్పుడు అంటండి సహాయం చేసేవాడు ఎవడో కూడా లేడు. అంటే ఎంతోమంది ఉన్నప్పటికీ కానీ శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మరి ఎవరు కూడా సహాయము వారికి చేసేవారు లేరంటండి. ఒకవేళ మాట సహాయం కానివ్వండి, ధన సహాయం కానివ్వండి, లేకపోతే పనుల సహాయం కానివ్వండి, ఒకవేళ అతని జీవితంలో సహాయమని చేసేవాడు ఎవడు కూడా లేడంటండి. అని చేత ప్రభుని అడుగుతూ ఉన్నాడు, నాకు దూరముగా నుండకము. ఎందుకంటే ఆయన దగ్గరగా ఉంటే సమస్త ఆశీర్వాదాలు ఆయన ఇచ్చేవాడు, సమస్త మేలులు ఆయన ఇచ్చేవాడు. కాబట్టి నాకు మాత్రం నీకు దూరం అవ్వకనాయనని, మా వాళ్ళందరూ నాకు దూరమైనా కానీ నీవు మాత్రం నాకు దగ్గరగా ఉండాలని, సమీపంగా ఉండాలని మరి ఆ భక్తుడు వేడుకుంటూ ఉన్నాడు. ఆ దిశగా మనం కూడా ఆయన వేడుకున్నప్పుడు మన జీవితాలు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి. మహోన్నతుడ, సర్వశక్తి గల దేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభా. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి ఆయన. దేవా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా భారతదేశం మీరు ఆశ్రయించి దీవించండి ఆయన. ప్రవాయుగ నాయకులు, అధికారులు మంచి వంతులం పండి, సరిహద్దులు సైనికులు మంచి వంతులం పండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి ప్రభా. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతులం పండి. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తానికి వందనాలు, యువకులను బట్టి నిశ్చయంలో ప్రార్థిస్తానికి స్తోత్రాలు ప్రభు. దేవానికి వందనాలు తండ్రి. వారి చెడు వాసన నుంచి దూరపరచండి తండ్రి. నీతి మార్గం వాళ్ళు నడిపించుకోండి. ఉద్యోగస్తులు అందరి కొరకు ప్రార్థిస్తానికి వందనాలు. వారు చేస్తున్న ఉద్యోగాలు మీరు తోడుగా ఉండండి. దేవ రాకపోకలు మీరు సహాయం చేయండి. చేస్తున్నటువంటి ఆ ఉద్యోగాలన్నీ కూడా మీరు తోడుగా ఉంటాను యేసు. దేవ ఇదిగో ప్రభా తండ్రి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతరం పండి, చదువుకునే బిడ్డలకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. మీరు ప్రార్థిస్తానికి స్తోత్రాలు. దేవ ఇదిగో తండ్రి. చదువుకుని ప్రభా మరి నేను ఉద్యోగాలు లేకున్నటువంటి వారు ఉన్నారు, వారికి ఉద్యోగాలు దయచేయండి. విదేశమైనటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలు తినంపండి తండ్రి. ప్రవాహిగొత్తని మా దేశ పాడి పంటనంతా కూడా మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాది దేవుని యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలన్నీ కూడా కొట్టివేసి ప్రవాహిగొత్తండి యేసునికి స్తోత్రాలు ప్రభా. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభు. మారు మనసు లేని వారు మారు దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి ప్రభా. వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని మరి గర్భించి సుఖమైన డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డకు క్షేమం తెచ్చండి. తనకి వందనాలు ప్రభావిగా తండ్రి నాయన. ప్రతి సేవకులను బిడ్డల కుటుంబ సంఘం పరిచయం అంతను కూడా మీరు ఆశించి దీవించండి ప్రభు. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.